వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పిన టాపిక్ వచ్చి ఒక వెబ్సైట్ ఎస్సీఓ గురించి అండి. ఒక వెబ్సైట్ ఎస్సీఓలో ఎట్లా మనం బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు. చాలా మంది అడిగే విషయాలు ఏంటంటే, సార్ ఎలాంటి మనము వర్క్ చేస్తాం, ఏ విధంగా మనము మార్కెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకుని వచ్చి కంప్లీట్‌గా bookyourproperties.com అండి. ఈ వెబ్సైట్‌లో మనం ఎలాంటి కంటెంట్ అయినా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎస్సీఓలో ఆన్ పేజ్ మనకి ఇంపార్టెంట్. ఆన్ పేజ్‌లో మనకు కావాల్సింది ఫస్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చరు, టైటిల్ ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్, ఆల్ ట్యాగ్ అండ్ హెడర్ ట్యాగ్స్. నేను ఇంకోటి చెప్తాను, యాంకర్ టెక్స్ట్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మనకి ఏదైతే చూసుకోండి. ఇప్పుడు నేను 1 నుంచి నీకు 7 వరకు చెప్తాను ఫస్ట్. ఇక్కడ వచ్చినాక ఫస్ట్ చూడండి. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ నేను ఫస్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది వచ్చి నాకు ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే. దీనికన్నా ముందు ఒక సెకండ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ మనకు కావాలి. యూఆర్ఎల్ స్ట్రక్చర్ కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్కడైతే మనం టైటిల్ వాడుతున్నామో ఇక్కడ, ఆ టైటిల్‌ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్. ఎందుకంటే ఎవరైనా గనుక ఇలా టైప్ చేస్తే ఇక్కడ చూడండి. దీన్ని పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటారు. నేను ఒక వేరే వెబ్‌సైట్ తీసి చెప్తున్నా అండి. ఇక్కడ చూడండి. ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ గాజుల రామారావు హైదరాబాద్. సో ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే, కావాలంటే హైదరాబాద్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే మన వెబ్‌సైట్‌లో. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఏదైతే టైటిల్ ఇచ్చామో అదే ఇక్కడ మనకు ఇక్కడ ఇస్తాం. దాంతో పాటుగా మనం ఇచ్చే ఏంటి ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి. సో అది ఏదైనా కావచ్చు. ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అని గాని ఏదైనా మనం ఇవ్వచ్చు. లేదంటే G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అని ఇట్లా మనం నంబర్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చొచ్చు. లేదు అంటే మీకు ఇంకో ఆప్షన్ చెప్తా. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినారు కదా, హౌస్ ఫర్ సేల్ గాజు రామారం, ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వస్తాయి. ఇక మీరు చూసుకోవచ్చు. హౌస్ ఫర్ సేల్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ రీసేల్ హౌస్ ఫర్ సేల్ గాజు రామారం ఉంది. సో దీన్ని నేను తీసుకొని కాపీ చేసుకొని నేను ఇక్కడ నోట్ ప్యాడ్‌లో పెట్టేస్తాను. ఏది గాని డైరెక్ట్ తీసుకోవద్దండి. డైరెక్ట్ నోట్ ప్యాడ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇది రీసేల్ కాదు, ఇది న్యూ. యాక్చువల్లీ ఇది న్యూ వన్ అన్నట్టు. సో కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే టైటిల్ ఉందో ఆఫ్టర్ టైటిల్ పైప్ సింబల్ పెట్టి మనం ఓకే చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు కామాతో పాటు హైదరాబాద్ అని ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మీకు మెటా డిస్క్రిప్షన్ ఏముందో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు టైటిల్ ఏమైతే యూజ్ చేశారో మెటీరియల్ డిస్క్రిప్షన్‌లో కూడా అదే యూజ్ చేయాలి. సో కామా హైదరాబాద్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మనకు కీవర్డ్స్ ఉంటాయి. ఏదైతే మనం సేల్ చేస్తున్నామో అది ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు G+1 హౌస్ ఉంది కదా, ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు. మన ఇష్టం. తర్వాత ఏదైతే మనం ఇక్కడ టైటిల్ ఇచ్చామో ఇది మనకు యూఆర్ఎల్ స్ట్రక్చర్ కింద బిల్డ్ అవుతది. ఇది మనకు ఎస్‌ఈఓ టైటిల్. ఎక్కడ? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ అయ్యేది. దాన్ని ఏంటి మనకు అంటే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి మనకు ఇట్లా ఉంటాయి. టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్. అయితే సరే ఇది ఎలా రాయొచ్చు? మీకు పర్ఫెక్ట్ ఎస్‌ఈఓ టైటిల్స్ కాబట్టి మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మోస్ట్ సెర్చ్ వాల్యూమ్‌తో పాటు మనము ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా క్లిక్ చేసిన వెంటనే గాజు రామాజా హౌస్ ఫర్ సేల్ కొట్టినా, ఏది కొట్టినా మనకు ఆ ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతదన్నట్టు. ఆ బిల్డ్ అవ్వడానికి ఈ వీడియో మనకు యూజ్ అవుతది. అయితే ఇక్కడ మనకు ఏదైతే టైటిల్ ఇచ్చామో ఇక్కడ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ ఇమేజ్‌కి అదే నేమ్ మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఆ నేమ్ మెన్షన్ ఈ ఇమేజ్‌కి ఈ నేమ్ మెన్షన్ చేయడం ఏమంటారంటే మనము ఆల్ట్ ట్యాగ్ అంటారు. ఆల్ట్ ట్యాగ్ అంటే ఏంటంటే నేను చెప్తాను మీకిక్కడ. ద ఇమేజ్ పర్టిక్యులర్ నేమ్ ఈస్ కాల్డ్ ఆల్ట్ ట్యాగ్. అది ఎక్కడ విజిబుల్ అవుతది. ఇప్పుడు ఇది మనం నేమ్ చేంజ్ చేసాం. వదిలేద్దాం. ఫస్ట్ ఇమేజ్ రండి. ఇమేజ్‌లో ఇవన్నీ మనకొచ్చాయి. ఎలా వచ్చాయి? దీనికి ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది మెన్షన్ చేశారు. హౌస్ ఫర్ సేల్ గాజుల రామారావు అని. ఇట్లా నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌కి ఒక నేమ్ మెన్షన్ చేసేదాన్ని మనం ఏమంటారంటే ఆల్ట్ ట్యాగ్. ద ఆల్ట్ ట్యాగ్ ఆల్సో నో ద ఆల్ట్ అట్రిబ్యూట్ అండ్ ఆల్సో
ఆల్ట్ డిస్క్రిప్షన్ ఇన్ HTML అట్రిబ్యూట్ ఇమేజ్ స్పెసిఫిక్ నేమ్ వచ్చి ఆల్ ట్యాగ్. ఎందుకంటే మనం ఆ నేమ్ కనుక పర్ఫెక్ట్ గూగుల్ ఇమేజ్ కి ఇస్తే, ఏ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ ఇస్తున్నామో ఆ ఇమేజ్ కనుక మనం పర్ఫెక్ట్ ఇస్తే అది పర్ఫెక్ట్ గా ఎస్సీఓలో గూగుల్లో ఇమేజ్ ఆప్టిమేషన్ అవుతుంది. సో కాబట్టి ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు మన టైటిల్ నేమ్ ఏది ఉందో అది మనకు ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకోండి, 1 2 3 అని ఇవ్వకండి. దయచేసి హంబుల్ రిక్వెస్ట్ 1 2 3 అని ఇవ్వకండి. తర్వాత మీకు ఆ ఒక వీడియో డిస్క్రిప్షన్ యాడ్ చేయండి, అంటే ప్రాపర్టీ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ఇక నేను వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కావాలని ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తా. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చేద్దాం. అయితే ఈ డిస్క్రిప్షన్ ఇంకొక ప్లస్ ఉందండి. మనం ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే మనం కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ వైజ్ గా ఇక్కడ మనం ఇచ్చేసాం. అయితే ఇక్కడ మనకు వీడియో కూడా ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో. ఇక్కడ వీడియోలో మనం ఏదైతే షేర్ క్లిక్ చేస్తామో ఇక్కడ ఎంబెడ్ కోడ్ ఉంటుంది. ఇది ఎంబెడ్ కోడ్. ఈ కోడ్ ఏదైతే ఉందో కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ బ్లాగ్ లో సోర్స్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. ఇది అన్ని వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి సోర్స్ పేస్ట్ చేయండి అండ్ డిజేబుల్ చేయండి. ఇది కనుక ఎనేబుల్ కాకపోతే డెవలపర్ ఇష్యూ. అప్పుడు ఏం చేస్తారు, కాని పక్షాల్లో మీరు యూజ్ చేసుకొని ఎక్కడైతే లింక్ ఉందో దీనికి వీడియో లింక్ ప్రాపర్టీ వీడియో, ఇప్పుడు దీనికి మనము ఇది ఇవ్వాలి. ఏది ఇవ్వాలి? లింక్ ఇవ్వాలి. అయితే ఈ టెక్స్ట్ కి ఏదైనా మనం హైపర్ లింక్ ఇస్తే దాన్ని ఏమంటారు అంటే యాంకర్ టెక్స్ట్ అంటారు. ఒక పర్టికులర్ లింక్ కి కనుక ఒక పర్టికులర్ నేమ్ కనుక మనం ఇస్తే దాన్ని మనం ఏమంటారు అంటే యాంకర్ టెక్స్ట్ అంటారు. ఇప్పుడు నా యూట్యూబ్ లింక్ ఏం చెప్పాను, వాచ్ నౌ అని పెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ పర్టికులర్ లింక్ ఏదైతే వీడియో లింక్ ఉందో కాపీ చేసుకుంటే అది యూట్యూబ్ లింక్ తెలియదు. ఇక క్లిక్ చేసిన వెంటనే వస్తుంది. టార్గెట్ ఏం పెడతాం, టార్గెట్ లో న్యూ విండో పెడతాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది సెకండ్ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతున్నట్టు, అంటే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతున్నట్టు. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో టెక్స్ట్ కి హైపర్ లింక్ ఇచ్చి ఆ ఇమేజ్ ఆ లింక్ కి పర్టికులర్ నేమ్ ఇవ్వడానికి ఏమంటారు, యాంకర్ టెక్స్ట్ అంటారు. సరే ఇప్పుడు ఇది మనకు అర్థం కాదు కదా, ఎట్లా అంటే మీరు ఈ నేమ్ రాసుకుంటారు, రాసాక ఇక్కడ లింక్ సింబల్ ఉంటుంది, దీన్ని లింక్ సింబల్ అంటారు. ఇలా క్లిక్ చేసుకొని లింక్ కాపీ చేసుకొని టార్గెట్ లో న్యూ విండో పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా మీకు యాంకర్ టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత దీనికి ఒక పర్టికులర్ హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఉంటుంది. సో మీకు ఏదైతే టైటిల్ ఉందో ఇది మీరు మేజర్ హెడ్డింగ్ 1 పెట్టుకోవచ్చు, అంటే ఎక్కువ రీచ్ కోసం. సో ఇక్కడ మనకు డిస్టర్బెన్స్ గా ఉంటే ఇది తీసుకొని దీని ఒక్కదాన్ని మాత్రం హెడ్డింగ్ 1 పెట్టుకోవాలి. అప్పుడు ఏదైతే ఉందో హెడ్డింగ్ 1 అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని హెడ్డింగ్ 2గా పెట్టుకోవచ్చు. హెడ్డింగ్ 1 అనేది ఏంటంటే దాన్ని హెడర్ ట్యాగ్ అంటారు. Header tag SEO is a part of using heading tag HTML code. It is recommended use at least one H1 tag on web page. Up to 3 H1 tag we can use. పర్పస్ ఏంటి, ఎవరైనా కనుక మన కీవర్డ్ కనుక సెర్చ్ చేస్తే మన కీవర్డ్ సెర్చ్ ర్యాంక్ లో బిల్డ్ చేయడానికి ఆ ఒక హెడర్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. హెడర్ ట్యాగ్ అనేది హెడ్ ఆఫ్ ది ట్యాగ్, అంటే మీ యొక్క కంప్లీట్ వెబ్సైట్ లో మీ హెడ్డింగ్ ఏంటి. ఇప్పుడు మాకు ఒక టెక్స్ట్ బుక్ ఉందండి, టెక్స్ట్ బుక్ లో ఒక నేమ్ ఉంటుంది, ఆ స్పెసిఫిక్ నేమ్ ఏంటిది, ఆ ఒక టెక్స్ట్ బుక్ నేమ్. సో ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్ బుక్, జావా బుక్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ జావా బుక్ అని సెర్చ్ చేసాను. సెర్చ్ చేయగానే చాలా వస్తాయి. ఇవి ఎలా వస్తాయి, ఇది పర్టికులర్ బుక్ కి ఒక హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తారు, ఏమని, జావా. ఆ హెడ్డింగ్ ట్యాగ్ పేరే H1 ట్యాగ్. అది కంపల్సరీ ప్రతి వెబ్సైట్ లో ఉండాలి. మీరు అమెజాన్ పైన ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సపోజ్ నేను అమెజాన్కి వెళ్తున్నా చూడండి, ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి మీ ఇష్టం, ఎనీ ప్రోడక్ట్ H1 ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మనం ఏంటంటే 1 యూజ్ చేయొచ్చు, 2 యూజ్ చేయొచ్చు, 3 యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన నెంబర్ ఆఫ్ ఆప్షన్ వెళ్దాం. సో ఇది వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ సో బైక్ తీసుకోండి. బైక్ తీసుకున్న తర్వాత కంట్రోల్ యూ సెర్చ్ చేయండి.
కంట్రోల్ యూ అంటే మీకు పేజ్ సోర్స్. కంట్రోల్ యూ. కంట్రోల్ ఎఫ్ తీసుకున్నాక H1 ట్యాగ్ ఎంటర్ చేయండి. ఈ H1 ట్యాగ్ అనేది కంపల్సరీ మీకు ఉంటుంది చూడండి. అవుట్ ఆఫ్ 1 బై ఇక్కడ ఉన్నాయి. H1 ట్యాగ్ ఏదైతే ఉందో దగ్గర చూసుకుంటారు. ఇక్కడ మీరు H1 కి ముందట ఇచ్చేది. ఇప్పుడు ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఏదైతే మీకు H1 ట్యాగ్ ఉందో అవన్నీ ఇక్కడ మీకు అవపడతాయి. కొంచెం సెర్చ్ అయ్యే వరకు మీకు టైం పడుతుంది. సో కాబట్టి నేను ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అర్థమైపోయింది కదా ఇట్లా. సో కంపల్సరీ ఒక పేజ్ లో ఏదైతే మన మెయిన్ హెడ్డింగ్ ఉందో అది H1 ట్యాగ్ యూజ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. ఇక్కడ మనకు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది కంప్లీట్ గా మనకు యూజ్ చేయాల్సిన ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఏంటి అనేది నేను చెప్తాను. SEO ఆన్ పేజ్ లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో యూఆర్ఎల్ స్ట్రక్చర్ కావచ్చు, టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, కీవర్డ్ కావచ్చు, ఏదైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో ఆ ప్రతి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మనం సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ ని క్లిక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూసుకోవచ్చు. సో ఇది మనకు ఓవరాల్ గా ఉన్నది. సో ఇందులో మనం ఏం చెప్పాము, యూఆర్ఎల్ స్ట్రక్చర్, టైటిల్ ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్, ఆల్ ట్యాగ్, హెడర్ ట్యాగ్ అండ్ యాంకర్ టెక్స్ట్. యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది SEO కోసం, టైటిల్ అనేది డిస్క్రిప్షన్, కీవర్డ్ అనేది గూగుల్ కోసం, ఆల్ టెక్స్ట్ అనేది ఇమేజ్ కోసం, హెడర్ ట్యాగ్ అనేది మన మెయిన్ కంటెంట్ అనేది తెలవడానికి, యాంకర్ టెక్స్ట్ అనేది ఏంటిది ప్రతి ఇమేజ్ కి ఒక స్పెసిఫిక్. సబ్మిట్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎలా డిస్ప్లే నేను చెప్తాను, అది ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఆ కంటెంట్ ఇక్కడ వచ్చేస్తుంది బ్లాక్ వచ్చిన తర్వాత సో అవి మనం చెక్ చేసుకోవచ్చా చూడండి. నేను లింక్ క్లిక్ చేశాను. ఇది యూఆర్ఎల్ స్ట్రక్చర్ చూడండి ఏమొచ్చింది, బ్లాగ్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ గాజు రామారామం హైదరాబాద్. తర్వాత కంట్రోల్ యూ కొట్టండి. కొట్టాక కంట్రోల్ F ఆల్ట్ ఈజీ కోట్. ఏదైతే ఆల్ట్ ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి ఆల్ ట్యాగ్ ఇమేజ్ స్పెసిఫిక్ ఏముంది, ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ గాజు రామారాం హైదరాబాద్. మీకు డౌట్ ఉంటే ఇమేజ్ చూడండి. అర్థమైందా. ఇమేజ్ కి ఏ నేమ్ అయితే మనం మెన్షన్ చేస్తామో ఆ నేమ్ అనేది ఆల్ ట్యాగ్ వస్తుంది అన్నట్టు. ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ H1 చూడండి. H1 ట్యాగ్ మనం ఏం యూజ్ చేస్తాము, ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ గాజు రామారాం హైదరాబాద్. ఇది H1 ట్యాగ్. నెక్స్ట్ హెడర్ ట్యాగ్. సో ఎట్లా యూజ్ చేయాలి, ఇక్కడ వచ్చాక ఎప్పుడైతే మనం వీడియో మీద క్లిక్ చేస్తామో అప్పుడు వీడియో ఓపెన్ అయిపోతుంది. అది మనకు ఒక యాంకర్ టెక్స్ట్ అన్నట్టు. ఒక టెక్స్ట్ మీద లింక్ ఇవ్వడాన్ని, ఆ లింక్ స్పెసిఫిక్ నేమ్ ని లేదంటే ఒక ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు అబౌట్, కెరియర్, ఇమేజ్, ఇవన్నీ యాంకర్ టెక్స్ట్ అంటారు. ప్రతి టెక్స్ట్ కి ఒక లింక్, ఆ లింక్ ఇవ్వడాన్ని ఏమంటారు యాంకర్ టెక్స్ట్. సో ఈ విధంగా మనం ఎలాంటి కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా కన్ఫర్మేషన్ గురించి మీకు ఏ కావాలన్నా మీకు డాక్యుమెంట్ ఛానల్ ఉంటుంది, లేదంటే మన వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు SEO ఆన్ పేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.